ఈ రోజు నేను చాలా నా లైఫ్ లో చాలా చెత్త బిర్యానీ కాంబో అయితే తిన్నాను. నేను అంత చెత్తగా ఉంటుందని అనుకోలేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అదైతే ఫన్నీ చేస్తాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నా పేరు ముఖేష్. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఇది అన్యాయం రా. పెద్ద పులకాలు వేసుకున్నాడు గురుతి గారు, పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాడు, పెద్ద చికెన్ ముక్క వేసుకున్నాడు. అబ్బా సూపర్, Just mind blowing and believable. ఎట్లుందన్న? బాగానే ఉంది సార్, బాగుంది, నైస్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నేను పన్నీర్ బిర్యానీ ట్రై చేసేసాను. ఇందులో చాలా బాగుంది. మణికొండ బ్రాంచ్ కంటే ఇది పెట్టినాయి. మరి డూప్లికేట్ ఏమో తెలియదు. ఇది బాగున్నాయని ఒరిజినల్, బాగోపోతే డూప్లికేట్. మా వాళ్ళు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే ట్రై చేశారు. ఓ మస్తానంట. వేసేసాడు, బాగా వేసేసాడు. అలా ఉంది, ఇది చాలా లా ఉంది రైస్. అక్కడ తక్కువ రేట్ కే పెట్టినప్పుడు మనకు డౌట్ రావాలి. రేషన్ బిర్యానీ వేస్తాడనే వాడు ఇచ్చిందే 365 రూపీస్ కాంబో. నువ్వు అంటే బాస్మతి రైస్ అంటే తక్కువ రేటు కావాలొస్తే కొనకూడదంటావు. మజ్జిగైనా లేకపోతే వైట్ పౌడర్ అయినా మైదా ఏమైనా కలిపిస్తాడు. నాకైతే వాటర్ లో మైదా కలిపినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ రైతా అంటే ఏంటి, పెరుగుని తీసుకొచ్చి పెరుగులో కొంచెం వాటర్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర వేసి చేస్తారు. ఇందులో ఒక ఆనియన్ ముక్క గాని ఒక పచ్చిమిరపకాయ ముక్క గాని కనిపిస్తుందా? ఒక్క నిమిషం నేను చెప్తా. చికెన్ కర్రీ యావరేజ్ నా దృష్టిలో. ఇవి రోటీస్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ రైస్ చూసుకుంటే అస్సలు బాగాలేదు. చికెన్ కూడా యావరేజ్. ఇంకా నువ్వు ఇంక ఇవి తీసుకుంటే పరమ చెత్త. తర్వాత ఆనియన్స్ ఎలాగే ఇవ్వలేదు. ఇంకా మన ఆనియన్స్ లెమన్స్ బాగున్నాయి, ఇట్లన్నిటి మీద డామినేట్ చేసి దొబ్బింది అదైతే. కొంతమంది ఉంటారు, తింటారు, ముక్కలు రాలేవు, అవి రాలేవు అంటారు, తింటారు గట్టిగా కానీ బాగాలేదంటారు. ఏదైనా చూసుకోవాలి కొంచెం. జెన్యూన్ రివ్యూవర్స్ ముందు మాట్లాడుతున్నా. చీప్ గా వచ్చింది కాబట్టి ఏది ట్రై చేయకూడదు. సో బడ్జెట్ లో ఉన్న చూసుకోండి, తెలిసిన రెస్టారెంట్ లో వెళ్ళి తినండి. రాజు గారి బిర్యానీ, రాణి గారి బిర్యానీ, భట్టుడి గారి అని ట్రై చేయండి.